2024లో మోదీ బీజేపీ అధికారంలోకి రాకుండా ఉండేందుకు ఈ రిజర్వేషన్ ప్రాతిపదికను తీసుకొచ్చి అమిత్ షా మాట్లాడిన వ్యాఖ్యలను తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియానే మార్ఫింగ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున కూడా సర్క్యులేట్ చేసినా కూడా తెలంగాణ కాదు యావత్ భారతదేశ ప్రజలు కూడా ఈ రోజు మోదీ మీద విశ్వాసంతో మళ్ళీ అధికారంలోకి వచ్చేలాగా చేశారు. ఒక బంగ్లాదేశ్ ఒక పాకిస్తాన్ లోగా ఎంత ఈజీ కాదు భారతదేశంలో ప్రభుత్వాన్ని కూల్చడం. డీప్ స్టేట్ కుట్ర చేస్తోంది. 12 నెలలు ఆపరేషన్ 37 ద్వారా మోడీ ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి ప్రయత్నాలను ప్రారంభించినట్టుగా కూడా తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మోడీని తొలగించడానికి సిఐఏ మరియు డీప్ స్టేట్ కి 12 నెలల సమయం ఇచ్చాడంటూ కూడా వార్తలు వస్తున్నాయి. కొన్నిసార్లు పన్నుల పేరుతో, కొన్నిసార్లు రిజర్వేషన్ల పేరుతో, కొన్నిసార్లు కులగణన పేరుతో, రైతులు ఉద్యమాల పేరుతో జాతి మరియు మతపరమైన ఉన్మాదాలు సృష్టించడం ద్వారా ఏదో ఒక రకంగా ఆపరేషన్ 37 లక్ష్యం కనీసం 37 మంది బీజేపీ మిత్రపక్షాల ఎంపీలను విచ్ఛిన్నం చేసి భారతదేశంలో కూడా బంగ్లాదేశ్ మాదిరిగా అరాచకాన్ని సృష్టించి ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.